Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ రీసెంట్గా మనం రీల్స్ అలా తిప్పుతూ ఉన్న టైంలలో కూడా కొన్ని వీడియోస్ మనల్ని బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటాయి. అదేంటంటే పాప్కార్న్ మీద ట్యాక్స్. అరే, నిర్మలా సీతారామన్ గారు మరి అయితే చెప్పారు కదా, ఏంటంటే పాప్కార్న్ మీద, సాల్టెడ్ పాప్కార్న్ మీద అయితే ఇంత ట్యాక్స్, అది క్యారమెల్ అయితే ఇంత ట్యాక్స్ అని చెప్పేసి అంటున్నారు కదా. మరి అసలు దీని మీద కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ఇప్పుడు మన దగ్గర ఒక సరైన పర్సన్ ఉన్నారు. ఆయనే ఎవరో కాదు, సో బోస్ కంచర్ల గారు. ఆయన ఒక సీఏ. మరి ట్యాక్సేషన్స్ గురించి, ఇలాంటి అన్నిటి వాటి గురించి ఆయన అయితే క్లియర్గా చెప్తారు. అందుకే ఆయన తీసుకొని కూర్చోబెట్టేశాను. మరి పాప్కార్న్ మీద ట్యాక్స్ ఏంటో ఆయన తెలుసుకో. ఆయన పాప్కార్న్ మీద ట్యాక్స్, మా తమ్నేల్కి మాత్రం పర్ఫెక్ట్ యాప్ట్ ఉన్న టైటిల్ దొరికేసింది. సో ఏంటి పాప్కార్న్ మీద ట్యాక్స్? సాల్టెడ్కి ఒక రేటు, క్యారమెల్కి ఒక రేటు, ఏంటిది అసలు? కొంచెం గందరగోళంగా ఉంది, అర్థం కానట్టు ఉందన్నమాట. రీసెంట్ టైంలో ఒక ఆన్లైన్ రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది బ్రదర్. యా, ఆ రెవల్యూషన్ బీజేపీ వాళ్ళకి ఇంకా తాకలేదు. యాక్చువల్గా మన ఎలక్షన్లో కొంచెం తెలిసింది కానీ ఐ థింక్ ఈ నెక్స్ట్ 1 year 2 years గట్టిగా తగలబోతుంది అనేది నా అభిప్రాయం. ఏంట్రా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఫీలింగ్ ఓవర్ ట్యాక్స్డ్. ఆ టైంలో వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక ఆయుధంగా దొరికింది ఈ పాప్కార్న్ ట్యాక్స్. ఎందుకంటే పాప్కార్న్ ఎలా తిన్నా పాప్కార్నే కదా, కానీ ప్లెయిన్ పాప్కార్న్ 5%, మసాలా పాప్కార్న్కి 12%, క్యారామెల్కి 18%. ఏంటిది అని ఒక ఫస్ట్ ప్రశ్న చాలా మందికి, ఎందుకు డిఫరెన్స్ అనేది. దానికి సీతారామన్ గారు మొత్తం ట్రోల్ అయిపోయాక ఫుల్గా అందరూ మార్కెట్ ఇండియా మొత్తం వేసుకున్నారు మేడంని. ఏంది మేడం ఇది చిన్న ఇట్లా రేపు పొద్దున గాలి పీల్చితే, అంటే గాలి పీల్చితే ఒక ట్యాక్స్, గాలి కింద బయటకు వెళ్తే ఒక ట్యాక్స్. అలాగే ఇంకో కామెడీ ఒకళ్ళు ఏం చేశారంటే, నీకు షుగర్ ఉంటే ఒక ట్యాక్స్, షుగర్ లేకపోతే బాడీకి, షుగర్ ఉన్న పర్సన్కి ఒక ట్యాక్స్, షుగర్ లేని ఒక ట్యాక్స్ అని చెప్పి అన్నారు. సో అందుకని వాళ్ళు ట్రోల్ అయ్యాక బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే, ప్లెయిన్ పాప్కార్న్కి 5%, దానికి మసాలా యాడ్ అవడం వల్ల మసాలా బయట విడిగా 12% GST. ఎప్పుడైతే మసాలా యాడ్ అవడం వల్ల ఇది మసాలా పాప్కార్న్ అయింది కాబట్టి మసాలా మేజర్, అంటే రెండిట్లో విచ్ ఈస్ హ్యావింగ్ మసాలా ఈజ్ అనదర్ ఐటమ్ విచ్ ఈస్ 12% ట్యాక్స్. మసాలా మనకు దొరికే మసాలాలు 12% పెరిగింది కాబట్టి 12కి 5కి మధ్యలో హైయెస్ట్ ట్యాక్స్ ఏదో ఉందో దాన్ని ఛార్జ్ చేయాలి. అలాగే క్యారమిల్ అంటే ఏంటి, కొంచెం స్వీట్నెస్ ఉంటుంది, అంటే షుగర్ ఈజ్ 18%. కాబట్టి ఏది ఎక్కువ ఉంటే దానికి యాడ్ చేయాలండి, లాజిక్ అంతే అని చెప్పి అన్నా. కానీ సామాన్య ప్రజలు ఏంటో ఉద్దేశం అంటే, ఏదన్నా పాప్కార్న్ కదా అల్టిమేట్ గా, నేను షుగర్ యాడ్ చేసినంత మాత్రాన షుగర్ ఎక్కువ కంటెంట్ ఉండదుగా, ఎక్కువ షుగర్ వాడను కదా అని. బట్ లాజికల్ గా మా జిఎస్టీలో ఎలాంటిది ఉంటుంది అంటే, ఒక 2-3 టైప్స్ ఆఫ్ గూడ్స్ మిక్స్ చేస్తే ద గూడ్ విచ్ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ ట్యాక్స్, దాన్నే ట్యాక్స్, టోటల్ గూడ్ కి ట్యాక్స్ చేయాలనేది ఉంది. అదొక మాకు ఒక టాక్సేషన్ రూల్స్ ఉన్నాయి, దాని ప్రకారం వెళ్ళారు. కాకపోతే వాళ్ళకి అనుకోలేదు, వాళ్ళు ఇలాంటి పెద్ద ట్రోల్ అయిపోతాము, దీని మీద ప్రజలు ఆగ్రహం వెల్లపిస్తారు అనేది వాళ్ళకి అర్థం కాలేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇది ఒక మిస్ఫైర్ అని అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి, చాలా పెద్ద లెవెల్లో నెగిటివ్ అయిపోతుంది. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ టాక్సేషన్. దానికి సంబంధించి ఇప్పుడు నిర్మలా సీతారామన్ కావచ్చు, లేదా బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, దీన్ని కొంచెం కవర్ చేయడానికి 10 lakhs వరకు నో ట్యాక్స్ అనేది కొత్తగా తీసుకొస్తున్నారని డిస్కషన్ నడుస్తుంది. ఇంకా ఫైనల్ అవ్వాల. ఫిబ్రవరిలో కొత్త బడ్జెట్ రాబోతుంది. ఈ మిస్ఫైర్, ఇది ఒక మిస్ఫైర్. అలాగే జిఎస్టీ కడుతున్నారు, ఎక్కడికెళ్ళినా ట్యాక్స్ కడుతున్నారు, వెహికల్ కొంటే ట్యాక్స్ కట్టేసిన తర్వాత వచ్చిన మిగిలిన అమౌంట్ నేను మళ్ళీ వెహికల్ కొంటే కూడా మళ్ళీ నేను జిఎస్టీ కడుతున్నాను. సో అల్టిమేట్ గా నేను నాకు సంపాదించే దాంట్లో ఒక 3 నెలల నుంచి 5 నెలల వరకు గవర్నమెంట్ కి పనిచేస్తున్నాను, పే చేస్తున్నాను నేను. గవర్నమెంట్ ఈజ్ లైక్ ఏ స్లీపింగ్ పార్ట్నర్ ఫర్ మై లైఫ్. వాళ్ళు ఏమీ కష్టపడకుండా అదే ట్యాక్స్ దొబ్బేస్తున్నారు అనేది బాగా వెళ్ళిపోయేసరికి బీజేపీ మళ్ళీ రాదేమో అనే మైండ్ సెట్తో దే వాంట్ టు కవర్ అప్ దిస్ ఇష్యూ. కానీ ఇందులో ఏంటంటే మిడిల్ క్లాస్ వాడు సంపాదించే ఒక 20,000 30,000లో దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ గూడ్స్ కొనుక్కున్నా కానీ దాని మీద ట్యాక్స్ అనేది పడుతూ ఉంటుంది, మనం కడుతూ ఉంటాం. సో ఇదే కాకుండా సంపాదించే దానిలలో మరి దాంట్లో ట్యాక్స్ కటింగ్ అనేది అది పోతూ ఉంటుంది. సో ఇలా ఉండేటప్పటికీ అర్రే మనం సినిమాకి వెళ్ళి అక్కడికి వెళ్తున్న టైంలో టికెట్కి ప్రైస్ ఉంటుంది, దానికి ట్యాక్స్ వేస్తారు. వేసిన తర్వాత మరి పాప్కార్న్ రేట్ హై అయిపోయాయి. మరి దానిలకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఈ టాపిక్ వచ్చేటప్పటికి అరే ఇంక ఇప్పుడు పాప్కార్న్ ఏదన్నా ఎప్పుడన్నా తిందామని వెళ్ళామనుకో, ఇప్పుడు దాని మీద కూడా ట్యాక్స్ వేసి ఇంకా 500-600 అయిపోతుందని భయం అనేది కూడా కల్పించుకుంటున్నారు. ఏంది ఇది అసలు? అంటే అన్ని సీరియస్ నోట్ అండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇదంతా కూడా మీరు నేను కూర్చొని మాట్లాడుతున్నాం కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి దే నీడ్ ఏ ఫండ్. అది ఎక్కడ తీసుకోవాలండి? సో ప్రతి ఒక్కరి నుంచి మళ్ళీ కలెక్ట్ చేస్తారు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. డైరెక్ట్ కలెక్ట్ చేసి దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటాం,
ఇండైరెక్ట్ కలెక్ట్ చేస్తుందని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. జిఎస్టీ ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ ఏమో ఇన్కమ్ ట్యాక్స్. సో ఆ వెల్ఫేర్ స్కీమ్స్కి ఏమైపోయిందంటే గొప్పలు పోవడానికి, పదవిలో ఉండడానికి, నాకు ఆ పవర్లో ఉండడానికి ఏం చేస్తున్నాం అంటే ప్రతిసారి ఈ ఎలక్షన్ కంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో కొత్త పథకాలు తీసుకొచ్చేస్తున్నాం. ఆ పథకాలకి డబ్బులు కావాలి కదా, అప్పులు చేసేస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్లు ఆ లెక్కకి మించిన అప్పులు చేసేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ అప్పులు చేసేస్తున్నారు. ఆ డబ్బులు ఎలా కలెక్ట్ చేయాలి? ఏదో రూపంలో ఎక్కడో చోట పెంచాలా. దానికి జరిగిన దరిద్రం ఇది. అన్న ఒకటి చెప్పండి, ఇప్పుడు థియేటర్కి వెళ్ళామంటే మనకు 300లో దొరికే పాప్కార్న్ ఇప్పుడు ఆ ట్యాక్స్ కూడా వేసి మళ్ళీ ఏమైనా పెంచుతారా? ఖచ్చితంగా పెంచుతారా? ఇంక్లూడ్ చేసే పెంచుతారు ఖచ్చితంగా. మరి ట్యాక్స్ పడుతుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే థియేటర్ రోడ్కి ఖచ్చితంగా వాడు ఇంక్లూడ్ చేస్తారు. మీకు తెలియకుండా నొప్పి లేకుండా లాగుతాడు అంతే. సో ఏముంటుంది, క్వాంటిటీ తగ్గించి సేమ్ ప్రైస్కి ఇస్తాం సార్. ఈ రోజు డేట్లో కంటి కనిపించేదాన్ని ట్యాక్స్ డే, ఎక్సెప్ట్ గాలి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మరి ఏంట్రా అంటే దట్స్ ద టాక్సేషన్ లైఫ్ ఇన్ ఇండియా. యూనిట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే అందరిలో ఉన్న ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఏంట్రా అంటే ట్యాక్స్లు కడతారా పోయి, మంచి రోడ్లో నువ్వు మంచి క్వాలిటీ ఫుడ్ని మాకు వచ్చేలా చూడు, ఇష్యూస్ లేకుండా మంచి గాలి వచ్చేలా ట్రై చేయి, బేసిక్ బతకడానికి క్వాలిటీగా బతకడానికి ట్రై చేయి. అందుకే చాలామంది ఏమంటారంటే కొంచెం బాగా సంపాదించేవాళ్ళు, కొంచెం ఎక్కువ ట్యాక్స్లు కట్టేవాళ్ళు ఈ ట్యాక్స్లకి నాకు ఇలాంటి లైఫ్ స్టైల్ ఏంటి, ఐ విల్ గో టు అదర్ కంట్రీస్ అని వెళ్ళిపోతున్నారు. అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా పర్సంటేజ్ అనేది కూడా చూసుకుంటే మన ఇండియా నుంచి వెళ్ళిపోయే నెంబర్ ఆఫ్ పీపుల్ పెరుగుతూ ఉన్నారు. మెయిన్గా ఈ ట్యాక్సెస్ అనే 5 lakhs people లాస్ట్ ఇయర్, అంత ముందు ఇయర్ 3.5 lakhs, ఎవ్రీ ఇయర్ 1,00,000 మంది వెళ్ళిపోతున్నారు. అంటే మీరు అనుకుంటే నెంబర్ ఆఫ్ పీపుల్తో పోల్చుకుంటే తక్కువే, కానీ 1,00,000 మంది కోటీశ్వర్లు. ఓకే, అంటే అంత క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు, తెలివైన వాళ్ళు. ఇక్కడ వాళ్ళకి నచ్చట్లేదు ఈ సిస్టమ్ని. అందువల్ల దే వాంట్ టు గో టు ది అదర్ కంట్రీస్ వేర్ వాళ్ళు పే చేసే ట్యాక్స్కి తగ్గట్టు ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, ఆ కంఫర్ట్ ఉందా లేదా, ఆ పీస్ ఆఫ్ మైండ్ ఉందా లేదా అని చూస్తున్నారు. ఓకే, ఇలాగే జరిగితే నెక్స్ట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు. అంటే మనం ఇంటెలిజెంట్ పీపుల్ షుడ్ స్టిక్ టు ఇండియా. మీరు గమనిస్తే ఇండియా మొత్తం మీద నిఫ్టీ అంటారు, నిఫ్టీలో 50 కంపెనీసే ఉంటాయి. బీఎస్లో కూడా ఎన్ని కంపెనీస్ వేసుకున్నా మహా అయితే ఒక 3,000 కంపెనీస్ ఉంటాయి. సో ఇండియా మొత్తం మీద ఎన్ని కంపెనీస్ ఉంటాయి? 10 లక్షల మంది, 10 లక్షల కంపెనీస్ ఉన్నాయి. 150 కోట్ల పాపులేషన్లో ఇండియా మొత్తం ఉంది 10 లక్షల కంపెనీసే. అందులో 10 లక్షల్లో నాకు తెలిసి ఒక 6 లక్షల మంది యాక్టివే లేదు, 4 లక్షలు యాక్టివ్గా ఉన్న కంపెనీస్. అంతే, 4 లక్షల కంపెనీస్ మన మొత్తం ఎంప్లాయ్మెంట్ అన్ని చేస్తున్నారు. మిగతా ప్రొప్రైటరీ పార్ట్నర్షిప్ కొన్ని యాడ్ చేసుకున్నా మొత్తం మీద ఒక 20 lakhs కంపెనీస్ ఇండియాలో, 20 lakhs ఆర్గనైజేషన్స్. అంతే, 150 కోట్ల మంది బతుకుతుంది 20 లక్షల కంపెనీస్ మీదే. వీళ్ళు తెలివిలో అందరూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, వే టు క్రియేట్ దట్ వెల్త్. ఒక పెద్ద కంపెనీ, రిలయన్స్ కంపెనీ ఒకటి ఉండడం వల్ల ఎంత వస్తుంది? అలాంటి వాడు నువ్వు హట్ చేసావు కంటిన్యూస్గా వెళ్ళిపోతా ఉంటాడుగా. వెళ్ళిపోయాయంటే ఎన్నో వేల మంది, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే లక్షల మంది కూడా సో వాళ్ళ ఉపాధి అనేది కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. నీకు బిజినెస్ చేసే వాళ్ళని ఉంచగలగాల, వెల్త్ క్రియేట్ చేసే వాళ్ళని నువ్వు అట్రాక్ట్ చేయగలగాల. దట్స్ వాట్ గవర్నమెంట్ షుడ్ బి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అండ్ మెయిన్గా ఈరోజు మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగడానికి కూడా రీజన్ ఏంటంటే దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చే వాళ్ళు ఎవ్వరూ దొరకలేదు మాకు. సో యాజ్ ఎ సీఏగా మీరైతే మంచి క్లారిటీ ఇస్తారు. ఇంకా నుంచి పాప్కార్న్ మీద కూడా మనము సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత పాప్కార్న్ మీద కూడా ట్యాక్స్ వేస్తున్నారు. నేచర్ ఆఫ్ పాప్కార్న్ బట్టి మీ క్లారిటీ వచ్చిందా ఎందుకు డిఫరెన్స్ అనేది, రేట్స్ ఎందుకు డిఫరెంట్ బెటర్ అనేది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ కైండ్ ఆఫ్ పాప్కార్న్ మీద కూడా మనం ట్యాక్స్ ఎక్కువ కలుద్దాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ట్యాక్స్ పెంచాలండి. నేను ఎలా పెంచాలి? ఏదో ఒకటి చేయాలి, నేచర్ చేయాలి. డిస్ప్యూట్ క్రియేట్ అయింది, దాని నుంచి కొంత తీసుకుందాం. ఓకే, సో ఇంకా నుంచి ఆ మిక్స్డ్ పాప్కార్న్స్ అనేది తినే రోజులు కూడా పోయాయన్నమాట. ఓకే, సో నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బోసన్న. ఏంటంటే దీని గురించి మంచి క్లారిటీ అనేది కూడా ఇచ్చారు. సో రాబోయే కాలంలో ఎలాంటి డేంజర్ బెల్స్ అనేది కూడా టాక్సేషన్ విషయంలో కూడా ఉంటుందని కూడా ఒక క్లారిటీ అనేది కూడా ఇచ్చారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్.